ప్రైజ్. స్వస్థత ప్రార్థన ఏకీభవించండి. ప్రార్థన. అనారోగ్యంగా ఉన్న స్థలంలో మీ చేతులు ఉంచండి. మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధమైన నా పరలోకపు తండ్రి, నీ బిడ్డలకున్నటువంటి ఈ వ్యాధి రోగ బలహీనతలు ఇప్పుడే వారికి విడుదల అనుగ్రహించుము దేవా. యేసు పొందిన గాయముల చేత మేమంతా స్వస్థత నొంది ఉన్నామని యెషయా 53:4-5 వచనాలలో ఆయన పొందిన గాయముల చేత మేమందరము స్వస్థత నొంది ఉన్నామని వాక్యం సెలవిస్తుంది. అపవాది చీకటి శక్తులారా, అనారోగ్యం బలహీనత కలిగించేటువంటి వైరస్, ఆ వ్యాధి రోగం అది ఏదైనా సరే యేసు అధికారం గల నామంలో వారిని విడిచిపొమ్మని గద్దిస్తూ ఉన్నాను. వారి శిరస్సు మొదలుకొని అరిపాదం వరకు వారి దేహంలో ఉన్న అవయవాల్లో ఎక్కడ ప్రాబ్లం ఉన్నా, ఏ సమస్య ఉన్నప్పటికీ యేసు నామంలో అనారోగ్యాన్ని తొలగిపోమ్మని గద్దిస్తున్నాను. ఇప్పుడే ఆ పెయిన్, ఆ బాధ, వేదన, నొప్పులు వారి శరీరాన్ని విడిచిపోవునుగాక యేసు నామంలో. ప్రభువా, నీ గాయపడిన హస్తం చాపి నీ బిడ్డల్ని ఇప్పుడే దర్శించు, తాకుము నాయనా. వీరు లేచి సాక్ష్యం ఇచ్చుటకు సహాయం చేయండి. 12 సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడిన బిడ్డను నువ్వు ఒక్క క్షణంలో స్వస్థపరిచావు. 38 ఏళ్లుగా మంచం పట్టి ఉన్న వ్యక్తిని ఒక్క క్షణంలో స్వస్థపరిచావు. స్వస్థత నొందాడు. నీ జాలి గల హస్తాన్ని చాపి నీ కృప, నీ కనికరం చూపి ఈ బిడ్డను ఇప్పుడే స్వస్థపరచమని వేడుకొనుచున్నాను. వ్యాధి రోగమా, బలహీనత, ఆ అనారోగ్యం అనే పర్వతమా, నేను నీతో మాట్లాడుతున్నాను యేసు నామంలో. వారి శరీరంలోనూ వారి గృహంలోనూ ఎవరిలో ఉన్నా ఈ అనారోగ్యం తొలగిపోమ్మని ఆజ్ఞాపిస్తున్నాను, గద్దిస్తున్నాను. ఆ రోగం ఏదైనా, ఆ అనారోగ్యం ఎలాంటిదైనా ఇప్పుడే యేసుక్రీస్తు అధికారం గల నామంలో విడిచిపోవాల్సిందే. ప్రభువా, నీ బిడ్డను స్వస్థపరిచినందుకు నీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరు కూడా మాతో ఏకీభవించి దేవా నీకు స్తోత్రం, ప్రభువా నీకు స్తోత్రం అని చెల్లించండి. యేసు రక్తం నేను ఆశ్రయిస్తున్నాను అని చెప్పండి. ప్రభువా, నీ రక్తాన్ని నేను ఆశ్రయిస్తున్నాను. ఎస్, ఆయన రక్తంలో నీకు విమోచన, యేసయ్య పొందిన గాయముల చేత నీకు స్వస్థత కలిగి ఉన్నది. యేసుక్రీస్తు నామంలో వీరు స్వస్థత పొంది ఉన్నారని నమ్ముచున్నారు. ప్రభువా, నువ్వు ఇప్పుడే వారిని స్వస్థపరిచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసు అధికారం గల నామంలో అడిగి వేడుకుంటున్నాం నా పరలోకపు తండ్రి, ఆమెన్. ప్రియులారా, మీ దగ్గర ఆయిల్ కానీ వాటర్ కానీ ఉంటే చేతిలో పట్టుకోండి. యేసుక్రీస్తు నామంలో ప్రార్థించిన తర్వాత మీరు ఆ ఆయిల్ అప్లై చేయండి. ఆ నీటిని త్రాగండి. యేసు, నీ నామంలో ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధమైన పరలోకపు తండ్రి, మరొక మారు నీ బిడ్డలపై కనికరించి వారిని క్షమించి మన్నించి యేసు నామంలో వారి మీద ఉన్న పాపము, శాపము తీసివేయబడును గాక. ఆమేన్. వెంటనే నీ గాయపడిన హస్తంతో వారు స్వస్థత పొందాలి. నా తండ్రి, వారి చేతిలో పట్టుకున్న నీరు, ఆ ఆయిల్ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. యేసుక్రీస్తు అధికారం గల నామంలో ప్రార్థిస్తూ ఉండగా ఆ ఆయిల్లో, ఆ నీళ్ళలోనూ యేసు రక్తాన్ని ప్రోత్సహిస్తుండగా ఆ నీరు తాగిన, ఆ ఆయిల్ అప్లై చేసిన వెంటనే ప్రతి విధమైన వ్యాధి, రోగ బలహీనత వారి శరీరాలను విడిచిపోమ్మని ఇప్పుడే గద్దిస్తున్నాను. యేసు నామంలో అడుగుచున్నాం మా పరలోకపు తండ్రి, ఆమెన్. యేసు రక్తాన్ని ఉచ్చరిస్తూ ఆయిల్ని అప్లై చేయండి. ఎక్కడ బాధ ఉందో అక్కడ 7 minutes కంటిన్యూగా యేసు రక్తాన్ని నేను ఆశ్రయిస్తున్నాను. యేసు పొందిన గాయముల ద్వారా నేను స్వస్థత నొంది ఉన్నాను. యేసు గాయములు నన్ను స్వస్థపరిచాయని పలుకుతూ ఉండండి. గాడ్ బ్లెస్ యూ. నాలో ఉన్నవాడు గొప్పవాడు, నాతో నడచువాడు మంచివాడు. నాలో ఉన్నవాడు గొప్పవాడు, నాతో నడచువాడు మంచివాడు. ఈ లోకమును జయించిన శక్తివంతుడు, ఈ లోకమును జయించిన శక్తివంతుడు. నన్నెంతో ప్రేమించే ప్రేమ పూర్ణుడు, నన్నెంతో ప్రేమించే ప్రేమ
కాచే యేసు నాతో ఉన్నాడు, రక్షించే యేసు నాతో వస్తాడు. నన్ను కాచే యేసు నాతో ఉన్నాడు, రక్షించే యేసు నాతో వస్తాడు. నాలో ఉన్నవాడు గొప్పవాడు, నాతో నడచువాడు మంచివాడు. నాకు ధైర్యమునిచ్చే దేవుడు ఉన్నాడు, ప్రతివేదన బాధను తొలగించేస్తాడు. నాకు ధైర్యమునిచ్చే దేవుడు ఉన్నాడు, ప్రతివేదన బాధను తొలగించేస్తాడు. నాలో ఉన్నవాడు గొప్పవాడు, నాతో నడచువాడు మంచివాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.